టీ-షర్ట్ ప్రింటింగ్ బిజినెస్. ఈ బిజినెస్ ని మహిళలు ఇంటి వద్ద నుంచే తయారు చేసుకొని అమ్ముకోవచ్చు, మంచి లాభాలు పొందవచ్చు. అయితే టీ-షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, ఒకవేళ మీరు గనుక ఇంట్లో కాకుండా బయట కమర్షియల్ ఏరియాలో గనుక పెట్టుకోవాలనుకుంటే ఎంత స్పేస్ కావాల్సి ఉంటుంది, అదే విధంగా రా మెటీరియల్ కాటన్ పాలిస్టర్ క్లోత్స్ ఎలా తీసుకురావాలి, అదే విధంగా టీ-షర్ట్ ప్రింటింగ్ మెషిన్స్ ఎంత రేట్ లో మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉన్నాయి, ఏది నెసెసరీ, అదే విధంగా దీనికి సంబంధించి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, అదే విధంగా బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. టీ-షర్ట్ ప్రింటింగ్ బిజినెస్. గైస్, టీ-షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ బిజినెస్ ని కనుక మీరు మొదలు పెడితే క్లోత్ బిజినెస్ కాబట్టి ఎప్పటికీ మీకు లాస్ అనేది రాదు. సో ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఆఫ్టర్ కోవిడ్ చాలా చేంజెస్ అనేవి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడాను సో డబ్బులు సేవ్ చేసుకోవడం వైపు కావచ్చు, అదే విధంగా ఒక మంచి క్వాలిటీ విత్ రిలయబుల్ రేట్ లో వచ్చేటువంటి బట్టలు కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, మీరు కనుక ఈ యొక్క టీ-షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలంటే ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అవుతుంది. సో ఎందుకు అంటే, సో బట్టలు అనేవి ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ని మీరు అప్డేట్ చేసి కనుక అమ్ముతూ ఉన్నట్లయితే సో జనాలు కూడా ఆ ట్రెండ్ కి తగ్గట్లుగా బట్టలు వాడుకోవాలనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మంచి లాభాలైతే మీకు రావచ్చు. అండ్ ఇంకొక విషయం మనం చూస్తున్నట్లయితే టీ-షర్ట్ ప్రింట్స్ సంబంధించి మనం ఆ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క కంపెనీకి సంబంధించి, ఆ తర్వాత 2K అండ్ 5K అండ్ వీటన్నిటికి సంబంధించి లోగోస్ అన్ని కూడా ప్రింట్ చేయించుకుంటూ ఉంటారు కాస్ట్యూమ్స్ మీద. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మేమైతే సో క్రికెట్ టీమ్ గ్యాంగ్ ఉండేదన్నమాట. సో గ్యాంగ్ అందరం కలిసి ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ అందరం కూడా మాట్లాడుకొని సో మేము ఒక టీ-షర్ట్ ప్రింటింగ్ షాప్ కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆ టీ-షర్ట్ ని మేమే సెలెక్ట్ చేస్తాం. వాళ్ళ దగ్గర టీ-షర్ట్స్ కూడా ఉంటాయి అనమాట, రా మెటీరియల్ అంటాం దీన్ని. సో టీ-షర్ట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు డిజైన్ కావాలి, మాకు ఈ నెంబర్ కావాలి, ఈ నేమ్ కావాలని చెప్తే వాళ్ళు ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రింటింగ్ అనేది కూడా ఎలా జరుగుతుందో నేను క్లియర్ గా చెప్తాను మీకు. సో రా మెటీరియల్ కూడా ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. సో ముందుగా మీరు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ ఇంట్లో కనుక స్టార్ట్ చేయాలనుకుంటే పెట్టుబడి వచ్చేసి మీకు ఒక 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు అవుతుంది ఇంటి దగ్గర. సో మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు కొంచెం మంచిగానే తీసుకోవాలనుకున్నట్లయితే మీకు ఈజీగా 1,50,000 రూపాయల వరకు ఈ యొక్క ప్రింటింగ్ మెషిన్ ఖర్చు అవుతుంది. అండ్ మీరు కనుక ఏదైనా సెటప్ కనుక చేసుకోవాలి అనుకున్నట్లయితే కమర్షియల్ ఏరియాలో దీనికి సంబంధించి మీకు ఒక 200 to 250 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది మీకు రెంట్ కి తీసుకోవచ్చు, ఓన్ గా ఉంటే సో ది బెస్ట్. సో రెంట్ వచ్చేసి మీకు ఈజీగా 10,000 15,000 మీకు వచ్చేస్తుంది అనమాట. సో రా మెటీరియల్ వచ్చేసి కాటన్, పాలిస్టర్, ఈ రెండు కూడా మీరు డైరెక్ట్ గా ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని సో అక్కడ నుంచి రా మెటీరియల్ తెప్పించుకోండి. సో కాటన్ మీదే మోస్ట్ ప్రాబబ్లీ పాలిస్టర్ క్లాత్స్ మీద రెండింటి మీదే ఈ యొక్క ప్రింటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క రా మెటీరియల్ ని కలర్స్ డిఫరెంట్ కలర్స్ లో మీరు తెచ్చుకున్నట్లయితే సరిపోతుంది. ఆ తర్వాత మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, అదేవిధంగా ఇండియా మార్ట్ లో ఈ వెబ్సైట్స్ నేను లింక్ అని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇమేజెస్ లో కనిపిస్తున్నట్లుగా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఈ యొక్క టీ-షర్ట్ ప్రింటింగ్ మెషిన్ ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ యొక్క టీ-షర్ట్ ప్రింటింగ్ మెషిన్ లో మీరు కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చెప్తాను చూడండి. అడోబ్ ఇల్లుస్ట్రేటర్, కోడ్రా, ఫోటోషాప్, ఈ మూడు యొక్క సాఫ్ట్వేర్స్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సో కస్టమర్స్ తగ్గట్లుగా వాళ్ళు పంపేటువంటి ఇమేజెస్ కావచ్చు, తర్వాత వాళ్ళ యొక్క డిజైన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మీరు అప్లోడ్ చేసి దాన్ని మీరు టీ-షర్ట్ మీద ప్రింటింగ్ చేసి అమ్ముకోవడమే. సో సూపర్ ఐడియా కదా. సో దీనికి సంబంధించి మీరు ఫస్ట్ బ్రాండింగ్ అనేది చేసుకోవాలి. సో ఏ బిజినెస్ కైనా సరే కూడాను బ్రాండింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటి దగ్గర నుంచి చేసుకున్నట్లయితే మీ యొక్క పేరుతో కావచ్చు, సో సోషల్ మీడియా యూస్ చేసుకుని మార్కెటింగ్ చేసుకొని ఒక పేరు కూడా మీరు పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. అదే ఇలా ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఒక కమర్షియల్ ఏరియాలోకి వెళ్ళి మీరు ఒక షాప్ ని కనుక ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా బ్రాండ్ రిజిస్ట్రేషన్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఆర్ పార్ట్నర్షిప్, సో ఏదైతే దానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ తో కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కమర్షియల్ ఏరియాలో పెట్టుకుంటున్నారు కాబట్టి అక్కడ ట్రేడ్ లైసెన్స్ కూడా ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, దీనికి సంబంధించి మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్, సో వీటన్నిటిలో కూడాను సో కస్టమర్స్ కి మీరు అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుని ఆ రివ్యూస్ ని మీరు అప్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం మనం చూస్తున్నాము, ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అయిపోయారు కాబట్టి ఉన్నారు కాబట్టి చాలా మంది. సో వాళ్ళని మీరు స్టోర్ కి పిలిపించుకోవడం, లేదు అంటే మీరు వాళ్ళకి ఈ యొక్క ప్రొడక్ట్స్ వాట్ ఎవర్ మీకు టీ-షర్ట్స్ ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మీరు ప్రమోషన్ చేయమని చెప్తే కూడా అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. సో ఎంత కాదనుకున్నా ఒక్క నెలకు మీకు ఈజీగా 1,00,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఈ యొక్క బిజినెస్ అనేది ఎప్పటికీ కూడా లాస్ అనేది రాదు. బట్టలు ఎప్పటికప్పుడు మీరు ఒక నేర్చుకోవాల్సిన పాయింట్, ఒక గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అప్గ్రేడ్ అయి ఉండాల్సి ఉంటుంది. సో ట్రెండింగ్ కి తగ్గట్లుగా మీరు ఎప్పటికప్పుడు డిజైన్స్ రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. దీనికి సంబంధించి ఇక మార్కెటింగ్ గురించి ఆల్రెడీ చెప్పాం కాబట్టి
ఖచ్చితంగా మీరు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి మీకు 10,000 రూపాయల డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అంటే నెలకు మీకు 3 లక్షల రూపాయల వరకు రావడం జరుగుతుంది. అన్ని ఖర్చులు 1 లక్ష రూపాయలు, 1,50,000 రూపాయలు తీసేసిన 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు రావడం జరుగుతుంది. అండ్ సో ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఎవరైతే ఒక పార్ట్ టైం జాబ్ కావాలి అంటారో వాళ్ళు కూడా ఈ యొక్క బిజినెస్ ని వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు. అండ్ కమర్షియల్ ఏరియాలో ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఫుల్ ప్లెజ్డ్ గా స్టార్ట్ చేసుకోవాలి అంత డబ్బులు కనుక మీ దగ్గర లేవు అనుకున్నట్లయితే సో గవర్నమెంట్ కూడా లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ముద్రా లోన్. సో ముద్రా లోన్ మీద మీకు శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పి 3 రకాలైనటువంటి స్కీమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మీరు కనుక సో మీ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, సో మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, సో ఎప్పటికల్లా మీరు లోన్ తీరుస్తారు, ఇదంతా కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేసి బ్యాంక్ కనుక మీరు తీసుకెళ్లి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి తనఖా లేకుండా మీకు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా కూడా మీ బిజినెస్ ని మీరు మొదలు పెట్టుకోవచ్చు. సో గైస్, సో మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు గనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం, ముందు రీసెర్చ్, మార్కెట్ రీసెర్చ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఏరియాకి సంబంధించి, ఆ ప్రదేశం సంబంధించి, ఆ ట్రెండ్ కి సంబంధించి ఏది వర్కౌట్ అవుతుందో సో ఇవన్నీ కనుక ఆలోచించుకొని ప్రాపర్ రీసెర్చ్ చేసి ఈ బిజినెస్ ని మీరు మొదలు పెట్టుకోండి. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు, అట్ ది సేమ్ టైం సో ఫాలో కూడా అవుతున్నారు. సో మీ యొక్క సపోర్ట్ మాకు మరింత కావాలి కాబట్టి సో ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్ లో ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ని ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్ జిప్పుడే. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.